రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు రాంకోటయ్య. ఇప్పుడు మనం ఉన్న గ్రామం పిన్నెల్లి గ్రామం, పిడుగురాళ్ళ ఏరియాలో ఉన్నాము. ఇప్పుడు తాళచెరువు నుంచి, రాజధాని ఏరియా తాళచెరువు నుంచి మన రైతులు ఇక్కడికి వచ్చి హాట్ స్టార్ ఆగ్రోషియా కంపెనీ వారిది హాట్ స్టార్ చూడడం జరుగుతుంది. ఆల్రెడీ తోట చూసి వచ్చామండి. ఇప్పుడు ప్రజెంట్ మిరపకాయల కల్లా హాట్ స్టార్ డ్రై క్వాలిటీ ఎట్లా ఉంది ఏంటనే చూడడానికి వచ్చాము. ఇప్పుడు మన రైతు ఇతనండి ఎట్లా ఉంది ఏందని తెలుసుకుందాము రైతు మాటల్లోనే. అట్లానే ఇప్పుడు వచ్చిన రైతులందరూ ఎట్లా ఉంది ఏందనేది కొంచెం మనకి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. తాతయ్య, మీరు ఉన్న పొలంలో ఈ హాస్టర్ అనే విత్తనం ఎంత చేశారు? ఎకరం 5 సెంట్లు వేసాను. ఎకరం 5 సెంట్లు వేసారు. ఎకరం 5 సెంట్లు ఫస్ట్ కోత మీకు ఎంత కోసారు? ఫస్ట్ కోత 21 కింటా కోసిన. ఫస్ట్ కోత 21 కింటా కోసారు. 21 కింటా ఒకే కోత కోసారా? ఒకటే కోత. మీరు కోసిన 21 కింటాలో ఎన్ని కింటాలు ఎరుపు వచ్చింది, ఎన్ని కింటాలు తాలు వచ్చింది? 2 కింటాలు తాలు, 19 కింటాలు ఎరుపు వచ్చింది. ఆ రోజు రేటు ఎంత ఉంది టాప్ మార్కెట్ లో? 20,400 టాప్ జరిగింది. 20,400 టాప్ రేటు జరిగితే హాస్టర్ అనే విత్తనం ఎంత చేసి అమ్మావు? 20,000 చేసి అమ్మిన. 20,000 చేసి ఈ హాస్టర్ అనే అమ్మావు. కళ్ళంలో అమ్మావు. కళ్ళంలోనే 20,000 చేసి అమ్మేసావు. ఇప్పుడు రెండో కోత, ఇప్పుడు ఈ ఉన్న కళ్ళంలో ఎన్ని కింటాలు అవుతాయి అనుకుంటున్నాం? 12-13 కింటాలు అయితే నా కడుపులో ఉంది. 12-13 కింటాలు అవుతాయి ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం 34 కింటాలు ఇప్పుడు పోసాడు. ఎకరం 5 సెంటుల్లో 34 కింటాలు మీరు ఇప్పుడు ఇక్కడ కటింగ్ చేయడం జరిగింది. ఇంకా పొలం ఉంది, మేము పోయి ఆల్రెడీ చూసి వచ్చాము. ఇంకా ఎన్ని కింటాలు ఆల్రెడీ? ఎందుకు 2-3 కింటాలు అయితే అనుకుంటున్నాను. 2-3 కింటాలు అవుతాయి అని మీరు అంచనా ఉంది. ఇప్పుడు నీళ్లుంటే నాకు అనుమానంగా కనీసం 10 కింటాలు అయితే. నీళ్లు లేకుండా ఇప్పుడు మీకు ఒక 5 కింటాలు అవుతాయి అని ఉంది తాతయ్య. నీళ్లు లేకుండా 5 కింటాలు అనుకుంటున్నారు. ఆల్రెడీ మీరు చెప్పిన లెక్కలో ఇప్పుడు 35 కింటాలు మీరు తీయడం జరిగింది. ఇంకొక 5 ఉంది, 40 కింటాల వరకు మీకు వస్తుంది. 40 కింటాలు ఒక ఎకరంలో మీకు వచ్చింది. ఇప్పుడు కాయ బరువు, మంచి సైజు, మంచి కలరు, ఇత్తన గింజ ఎక్కువ ఉండడం బట్టి మీకు 40 కింటాలు అయింది హాస్టార్ అనే వెరైటీ. తెగుళ్ళు నల్లి విషయంలో ఎట్లా ఉంది? మామూలుగా తెగులు నల్లి తక్కువ. దానికి బొబ్బర్ రావటం కూడా మరి ఏది తాడో తక్కువ వచ్చింది. యానో ఒక చెట్టే బొబ్బర్ వచ్చింది. తెగులు కూడా నేను చెబుతున్నా కదా, మేము ఇన్ని కాయలు అయితే అని మా దృష్టిలో మేము లేవు. నాకు అనిపించలే. నాకు మందుల సంగతి అస్సలు లేదు. ఇప్పుడు అరకదోలుతా, నీళ్లు పెడతా. సరే, అయితే మీకు నల్లి అనేది తామర పురుగు తట్టుకుంది. తక్కువ బొబ్బర అంటే కూడా తక్కువ. బొబ్బర వచ్చేది మనకి తెల్లదోమ, పచ్చదోమ వల్లే వచ్చింది. దాన్ని కూడా తట్టుకుంది. బాగా కాపుకు వచ్చిన కానించి మా అబ్బాయితో చెబుతా, అరే అది ఏమి ఇత్తనురా, అది బలి ఉందిరా, ఏమి ఇత్తనురా, దాన్ని మళ్ళా జ్ఞాపకం పెట్టుకొని ముందుకు మళ్ళా కొంత అన్ని వేద్దాం. మేము ముందుకు వస్తాం, తేడా ఉండకూడదు. ఏమో నేనేం చెప్పాను, ముందుకు పండేది ఏందో ఎండేది నీకేంది, నీ అగ్గోడు ఉంది వెయ్యాలి. మరి అవతల మీరు చూసిన దాని అవతల 4 ఎకరాలు చేలో జవాలు దూకెత్తాను వెయ్యాలని ఉంది. ఎట్లా ఉంటుందో బాగా మనం ఏం చేద్దాం. ఇప్పటికైతే మీకు అయితే బానే ఉంది, నమ్మకంగా ఉంది. వచ్చే సంవత్సరం పక్కా వేద్దాం అనుకుంటున్నారు. నేను మడికి వేస్తానయ్యా, ఒకళ్ళ ముచ్చటేమో నాకెందుకు. రైతులందరూ ఒకసారి తాతయ్య చెప్పింది ఒకసారి విని మీరు కూడా ఆగ్రోషియా కంపెనీ వాళ్ళ హాస్టార్ గురించి విచారించి కొనుగోలు చేసి మంచి దిగుబడులు సాధించాలని కోరుకోవడం అయినది. ధన్యవాదాలు. అట్లానే మన తోటి రైతులు